రేపు అంటే 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు గాను ఈ నెల 9వ తేదీన అంటే ఈ రోజు టికెట్స్ జారీ చేస్తామని టీటీడీ వాళ్ళు ప్రకటించారు. దీనికోసం 8 సెంటర్స్‌ని అరేంజ్ చేశారు. 90 కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఈ 10, 11, 12 తేదీల్లో దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇస్తామని చెప్పేసి ఈ టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ఎస్ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు. ఆ టికెట్ల కోసం నిన్న మార్నింగ్ నుంచే టికెట్ జారీ చేసే కేంద్రాల దగ్గరికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ 8 సెంటర్స్‌లో కూడా భక్తులు ఎక్కువగా ఉన్నారు. అయితే వీటిలో వన్ ఆఫ్ ది సెంటర్ అయిన బైరాగి పట్టణంలోని రామానాయుడు స్కూల్ దగ్గర టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్ని పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి పంపించారు. సాయంత్రానికి వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ పార్క్‌లోకి వచ్చేవాళ్లే కానీ వెళ్ళేవాళ్ళు లేరు. టికెట్స్ కనుక ఇస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. బట్ టికెట్స్ ఇచ్చేది ఈ రోజు కాబట్టి నిన్నంతా కూడా లోపలికి వెళ్ళే వాళ్ళే తప్ప బయటికి వచ్చే అవకాశం లేదక్కడ. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కానీ, వాటర్ కానీ ఏవీ సప్లై లేదు. వాళ్ళేమన్నా తెచ్చుకుంటే తినడం, లేదంటే లేదు. కాబట్టి రోజంతా ఉపవాసంతో ఉండడం వల్ల ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ పద్మావతి పార్క్‌లో కళ్ళు తిరిగి పడిపోయాడు. అది పోలీసులకు తెలియడం వల్ల అతన్ని బయటికి తీసుకురావడానికి గేట్ ఓపెన్ చేశారు. సో ఈ గేట్ ఓపెన్ చేసిన విషయం వెనకున్న వాళ్ళకి ఎందుకు తీశారో తెలీదు గేట్. ఒకవేళ టికెట్ కౌంటర్‌కి వెళ్ళడానికే గేట్ తీశారేమో అని చెప్పేసి ఒక్కసారిగా అందరూ తోసుకొని బయటకు వచ్చేశారు పార్క్‌లోంచి. సో ఇక్కడ జరిగింది తొక్కిసలాట. అక్కడ వెనకున్న వాళ్ళకి ముందేం జరుగుతుందో తెలీదు. అసలు గేట్ ఎందుకు తీశారో కూడా తెలీదు. వాళ్ళకి ఏ కన్ఫర్మేషన్ లేదు. బట్ మనం ఎంత తొందరగా వెళ్లి లైన్‌లో నుంచుంటే రేపు ఉదయం ఇచ్చే టికెట్స్‌ని అంత తొందరగా మనం తీసుకోవచ్చు అనే ఆతృతలో గేట్ తీసిన వెంటనే ఒక్కసారిగా అందరూ తోసుకొని వచ్చేశారు. ఎంతలా అంటే 6 మరణించేంతలా, 45 మంది గాయపడేంతలాగా. ఇంతటి దురదృష్టకరమైన సంఘటన తిరుపతి చరిత్రలో ఎప్పుడూ లేదు. అక్కడున్న వాళ్ళంతా నిన్న మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ లేకుండా ఉన్నారు. ఒకవేళ వాళ్ళేమైనా ఫుడ్ క్యారీ చేసుంటే అది తినడం, లేకపోతే లేదు. సో అందరూ వీక్‌గా ఉండుంటారు. ఆ వీక్‌నెస్‌తో పాటుగా ఈ తొక్కిసలాట జరగడంతోటి ఇంకా దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరిని నిందించాలి, ఏం మాట్లాడాలి అనే దానికంటే కూడా జరిగిందైతే చాలా పెద్ద లాస్. 6 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 45 మంది హాస్పిటల్‌లో ఉన్నారు. అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.